హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో బిస్కెట్లని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఈ బిస్కెట్లు చేసుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ బిస్కెట్లని ఇప్పుడు నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటించి చేశారంటే బిస్కెట్లు అచ్చం బేకరీలో కొన్న బిస్కెట్ల లాగానే లోపల పొడి పొడిగా గుల్లగా చాలా రుచిగా వస్తాయి. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా బేకరీ స్టైల్లో బిస్కెట్లని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. ముందుగా కొలత కోసము మీ ఇంట్లో ఉన్న ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనికి మనం తీసుకున్న కప్పుతో 3/4 కప్పు చక్కెర వేసుకోవాలి. 2 యాలకులు వేసుకొని చక్కెరని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చక్కెరని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ చక్కెర పొడిని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉండే పెద్ద గిన్నె కానీ ప్లేట్ కానీ తీసుకోండి. ఈ గిన్నెలోనికి 2 కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను తెల్లటి గోధుమ పిండి తీసుకున్నాను. ఈ గోధుమ పిండికి బదులుగా మైదా పిండి కానీ ఆశీర్వాద్ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టిన చక్కెర పొడిని ఈ గోధుమ పిండిలోనికి వేసుకోవాలి. గోధుమ పిండి చక్కెర పొడి వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. వేయించిన నువ్వులు కాదు, పచ్చి నువ్వులు వేసుకోవాలి. తర్వాత ఇందులోనికి చిన్న టీ స్పూన్తో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా అంటే మనం దోశలలో, బజ్జీలలో, బోండాలలో వేస్తాం కదా, వంట సోడా, సోడా పొడి, కుకింగ్ సోడా అంటారు. ఆ సోడాని బేకింగ్ సోడా అంటారు. అది 1/2 టీ స్పూన్ వేసుకోండి. చిటికెడు సాల్టు వేసుకోవాలి. సాల్టు ఎక్కువగా వేసుకోవద్దు, చిటికెడు వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. బేకింగ్ సోడా వేసుకోవడం వలన బిస్కెట్లు నూనెలో ఫ్రై చేసుకున్నప్పుడు బాగా పొంగుతూ వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగించుకొని చల్లారబెట్టుకునేది వేసుకోండి. ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా నలుపుకుంటూ కలుపుకోండి. పిండిలో నెయ్యి అనేది బాగా కలిసిపోవాలి. ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే నెయ్యికి బదులుగా డాల్డా కానీ, బటర్ కానీ, వెన్న కానీ కరిగించుకొని వేసుకోండి. నూనె కూడా వేసుకోవచ్చు, కానీ నూనె వేసుకుంటే బిస్కెట్లు లోపల గుల్లగా పొడి పొడిగా బయట కొన్న బిస్కెట్లలాగైతే రావు, కొంచెం గట్టిగా వస్తాయి. నెయ్యి కానీ, బటర్ కానీ, వెన్న కానీ, డాల్డా కానీ వేసుకొని చేసుకుంటే బిస్కెట్లు అచ్చం బేకరీలో కొన్న బిస్కెట్ల లాగానే లోపల గుల్లగా పొడి పొడిగా చాలా రుచిగా వస్తాయి. పిండిలో నెయ్యి మొత్తం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత పిండిని కొంచెం చేతిలోనికి తీసుకొని ముద్దలాగా చేయండి. చూడండి, పిండి రాలిపోకుండా మన చేతిలో ఇలా ముద్దలాగా ఉండాలి. అలా అని ఎక్కువ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవద్దు. ఎక్కువ నెయ్యి వేసుకుంటే మళ్ళీ నూనెలో ఫ్రై చేసుకున్నప్పుడు బిస్కెట్లు విరిగిపోతాయి. పిండిని ముద్దలాగా చేసినప్పుడు ఇలా ముద్దలాగా ఉండాలి. ఇలా నలిపితే పొడి పొడిగా రాలిపోవాలి. ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే పిండిని కరెక్ట్గా కలుపుకున్నట్టు. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. నీళ్లకు బదులుగా పాలు కూడా వేసుకొని పిండిని కలుపుకోవచ్చు. పిండిలో చక్కెర పొడి వేసాము కాబట్టి నీళ్ళైతే ఎక్కువగా పట్టవు. మనం కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని పిండిని కలుపుకోవాలి. మీరు ఒకేసారి ఎక్కువ నీళ్లు వేసి పిండిని కలిపారంటే పిండి పల్చగా అవుతుంది. అప్పుడు మళ్ళీ గోధుమ పిండి వేసుకొని కలిపారంటే బిస్కెట్లు సరిగ్గా రావు. కాబట్టి పిండిని కలుపుకున్నప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చూసుకొని పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా తగినన్ని నీళ్లు వేసుకొని పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి పైన మూత పెట్టుకొని
10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. పిండి చక్కగా నానుతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక ఫ్లోర్ పైన కానీ చెక్క పైన కానీ పెట్టుకొని కొద్దిగా పొడి గోధుమ పిండి చల్లుకొని పిండిని చపాతీ కర్రతో పూరీలాగా లేదంటే చపాతీలాగా రుద్దుకోవాలి. పిండిని రుద్దుకునేప్పుడు అన్ని వైపులా సమానంగా కొంచెం మందంగా ఉండేలా రుద్దుకోవాలి. పల్చగా అయినా రుద్దుకోవచ్చు. కొంచెం మందంగా రుద్దుకుంటే బిస్కెట్లు బయట కొన్న బిస్కెట్ల లాగానే కొంచెం లావుగా వస్తాయి. పిండిని ఎక్కువ మందంగా లేకుండా ఇలా కొంచెం మందంగా ఉండేలా రుద్దుకోండి. ఎందుకంటే బిస్కెట్లు నూనెలో ఫ్రై చేసుకున్నప్పుడు డబల్ సైజులో పొంగుతూ వస్తాయి. పిండిని ఈ విధంగా రుద్దుకున్న తర్వాత మీ ఇంట్లో ఉన్న ఒక చిన్న టీ గ్లాస్ కానీ కప్పు కానీ ఏదైనా ఒక మూత కానీ తీసుకొని దానితో ఈ బిస్కెట్లు ఎంత సైజులో కావాలో చూసుకొని బిస్కెట్లని కట్ చేసుకోవాలి. మనకు బిస్కెట్లు రౌండ్గానే ఉంటాయి కాబట్టి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్కువ పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా మీడియం సైజు ఉండేలాగా బిస్కెట్లని కట్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని రౌండ్ బిస్కెట్లలాగా కట్ చేసుకున్న తర్వాత స్లోగా ఎగస్ట్రా పిండిని తీసేయండి. లేదంటే బిస్కెట్లను తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలా తీసేసిన ఎగస్ట్రా పిండి మొత్తాన్ని మళ్ళీ ముద్దలాగా చేసుకొని చపాతీ కర్రతో రుద్దుకొని మళ్ళీ బిస్కెట్లలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బిస్కెట్ల పైన డిజైన్ వచ్చేలాగా వీడియోలో చూపించిన విధంగా మూతతో క్రాస్గా లైన్లు పెట్టుకోవాలి. ఇలా చంద్రాకారం వచ్చేలాగా 2-3 లైన్లు పెట్టుకోవాలి. ఇలా డిజైన్ పెట్టుకుంటే బిస్కెట్లు చూడగానే అందంగా బయట కొన్న బిస్కెట్ల లాగానే ఉంటాయి. ఈ డిజైన్ అనేది మీకు ఇష్టమైతేనే పెట్టుకోండి, లేదంటే అవసరం లేదు. ఇలా అన్ని బిస్కెట్లకి డిజైన్ పెట్టుకొని ఈ బిస్కెట్లని ఒక ప్లేట్లోనికి తీసి పెట్టుకోండి. ఇలానే మిగతా పిండి మొత్తంతో కూడా బిస్కెట్లు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె ఎక్కువగా వేడి అవ్వకూడదు. నూనె గోరువెచ్చగా ఉండాలి. నూనెలో వేలు పెట్టగలిగేంత వేడిగా ఉంటే సరిపోతుంది. నూనె గోరువెచ్చగా అయ్యాక మనం చేసి పెట్టుకున్న బిస్కెట్లని నూనెకు సరిపడినన్ని స్లోగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా నూనెకు సరిపడినన్ని బిస్కెట్లు వేసుకోవాలి. ఇలా బిస్కెట్లన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బిస్కెట్లని ఫ్రై చేసుకోవాలి. బిస్కెట్లని నూనెలో వేసిన వెంటనే కలుపుకోవద్దు. బిస్కెట్లు కొంచెం ఫ్రై అయిన తర్వాత అవే పైకి తేలినట్టుగా వస్తాయి. అలా వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయండి. ఇలా బిస్కెట్లన్నీ పైకి తేలుతూ వచ్చిన తర్వాత ఈ బిస్కెట్లని రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. కలుపుకునేప్పుడు చాలా జాగ్రత్తగా స్లోగా కలుపుకోండి. ఇలా స్లోగా కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో బిస్కెట్లని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బిస్కెట్లని కొంచెం మందంగా కట్ చేసుకున్నాం కాబట్టి బిస్కెట్లు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నిదానంగా బాగా ఫ్రై చేసుకుంటేనే బిస్కెట్లు లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి. బిస్కెట్లని ఎప్పుడైనా మీడియం టు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుంటేనే లోపల పచ్చిగా లేకుండా లోపల నుంచి పై వరకు బాగా ఫ్రై అవుతాయి. బిస్కెట్లు తొందరగా ఫ్రై అవ్వాలి అని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసామంటే బిస్కెట్లు పైన ఎర్రగా కలర్ వస్తాయి, కానీ లోపల పచ్చి పిండిలాగా ఉంటుంది. నిదానంగా బాగా ఫ్రై చేసుకోండి. బిస్కెట్లు చాలా బాగా వస్తాయి. బిస్కెట్లని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక జాలి గరిటెలోనికి తీసుకోవాలి. ఇలా తీసుకున్న బిస్కెట్లని ఒక పెద్దగా ఉన్న ప్లేట్లోనికి వేసుకోండి. ఈ బిస్కెట్లు అయితే నూనె కూడా అస్సలు పీల్చుకోవు, చాలా బాగా వస్తాయి. బిస్కెట్లని రెండో వాయి ఫ్రై చేసుకున్నప్పుడు నూనె బాగా వేడిగా ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని
నూనె మళ్ళీ గోరువెచ్చగా అయ్యాక స్టవ్ ఆన్ చేసుకొని రెండవ అయ్యి బిస్కెట్లు ఫ్రై చేసుకోవాలి. బిస్కెట్లు నూనెలో వేసుకునే ముందు నూనె గోరువెచ్చగా మాత్రమే ఉండాలి. వేడిగా అయితే అస్సలు ఉండకూడదు. ఇలా మీరు బిస్కెట్లని ఫ్రై చేసుకుని ప్రతిసారి కూడా నూనె గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడే బిస్కెట్లని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బిస్కెట్లని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా చేశారంటే బిస్కెట్లు బయట బేకరీలో కొన్న బిస్కెట్ల లాగానే లోపల గుల్లగా పొడి పొడిగా చాలా రుచిగా వస్తాయి. ఇలా అన్ని బిస్కెట్లు ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను. బిస్కెట్లని ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత అవి వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి. ఈ బిస్కెట్లు పూర్తిగా చల్లారిన తర్వాత కరకరలాడుతూ లోపల పొడి పొడిగా గుల్లగా చాలా రుచిగా ఉంటాయి. చూడండి, బిస్కెట్లు అయితే ఎంత బాగా వచ్చాయో కదా. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.